మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన స్థానిక సర్పంచ్ రవంతి సతీష్తో కలిసి సందర్శించారు. గ్రామ పంచాయతీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేగుంట మండల కేంద్రంలో 4 అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ప్రారంభించామని తెలిపారు. ఇకపై రైల్వే రిజర్వేషన్ టికెట్ల కోసం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా వడియారంలోనే రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుందని, త్వరలో చేగుంటలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. చేగుంటలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తయితే రైల్వే ట్రాక్ దాటే సమయంలో జరుగుతున్న ప్రమాదాలకు చెక్ పడుతుందని, వాహన రాకపోకలకు సులభతరం అవుతాయని అన్నారు. వడియారం రైల్వే స్టేషన్లో దేవగిరి ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ వెల్లడించారు. మేడ్చల్ నుండి కామారెడ్డి వరకు రైల్వే డబుల్ ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయని, డబుల్ ట్రాక్ ప్రారంభమైతే రైళ్ల రాకపోకలు వేగవంతం అవడంతో పాటు కొత్త రైళ్లకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి చేగుంట, నార్సింగి, వడియారం ఈ పరిసర ప్రాంతాల ప్రజలు పరిశ్రమలు పెరిగిన తర్వాత ఇక్కడ నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఒకటి వస్తే ఉత్తర భారతానికి కానీ లేదా ఇతర ప్రాంతాలకి బీహార్, ఒడిశా, మహారాష్ట్ర బయటలో కన్వీనియంట్ ఉంటుందని చాలా సంవత్సరాల నుంచి ఒక రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని చేగుంట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉండే. అదృష్టం కొద్దీ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత రైల్వే మంత్రి గారి సహకారం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చేగుంట ప్రాంతానికి కావాల్సినటువంటి అన్ని పనులని, అది రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయినా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయినా, అదే రకంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ అయినా, భవిష్యత్తులో ఇక్కడి ప్రాంత ప్రజల డిమాండ్ అయినటువంటి దేవగిరి, అజంతా లాంటి ఎక్స్ప్రెస్ల ఆపడం కోసమైనా ఖచ్చితంగా కృషి చేస్తాం. అక్కనపేట, చేగుంట నుంచి చాలాసార్లు ప్రజలు అడుగుతూ ఉంటారు, అన్న ఒక 2 రైళ్ళు ఆపండి, 2 ఎక్స్ప్రెస్లు ఆపండి అని. ఖచ్చితంగా వాటిని కూడా సాధ్యమైన తొందరలోనే పూర్తి చేస్తాం. రైల్వే బ్రిడ్జికి సంబంధించి ఇప్పటికే భూమి పూజ చేసుకున్నాం. త్వరలోనే దాని పనులు ట్రాఫిక్ డైవర్షన్ కోసమని ఆగుతూ ఉన్నాయి. అన్ని టెక్నికల్ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి త్వరలోనే రైల్వే బ్రిడ్జ్ పనులు కూడా పూర్తిగా మొదలు పెట్టబోతూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించాలి, ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్ మోర్ ఇంపార్టెంట్. వడియారం, చేగుంట సర్పంచులు ఆ ట్రాఫిక్ డైవర్షన్ అవుతున్నప్పుడు జరిగేటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని కొంత సహకరించాల్సిందిగా ఇద్దరు సర్పంచులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేడ్చల్ నుంచి ప్రారంభమైనటువంటి డబులింగ్ పనులు కామారెడ్డి వరకు మొదటి ఫేజ్లో జరుగుతున్నటువంటి ఈ పనులు ఏప్రిల్, మే వరకు ఆ డబులింగ్ పనులను కూడా పూర్తి చేస్తాం. ఆ తర్వాత రైళ్ల సంఖ్య పెంచడం, ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం, రవాణా సౌకర్యార్థం నిజామాబాద్ నుంచి ముత్కేడు వరకు అట్లే కంటిన్యూగా ఈ డబులింగ్ పనులన్నింటినీ కూడా కంటిన్యూటీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించిన మీ రుణం తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పైసను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తాను. గతంలో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఒకటి అడిగారు, మాకు రెడ్డిపల్లి దగ్గర బాగా ప్రమాదాలు అవుతూ ఉన్నాయి సార్, ఒక బ్రిడ్జ్ కావాలని. అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం పనిచేస్తానని పార్టీలు జెండాలు పక్కన పెట్టి అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.